హాయ్, వెల్కమ్ టు యోయా టీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపైనే కాదు, తమ మంత్రులు ఎమ్మెల్యేలపైన కూడా ఓ కన్నేసి ఉంచారు. ప్రజల్లో కాంగ్రెస్ను బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రతి నిర్ణయం ఉంటుంది. ఈ నేపథ్యంలో దాన్ని ప్రజల్లో ఎమ్మెల్యేలు ఎంత మేరకు తీసుకెళ్తున్నారు, ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఎంత మేరకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అనే అంశాలను కూడా సీఎం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. దీంతోపాటు సీక్రెట్గా సర్వే కూడా చేయించినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది పాలనలో మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేశారనే దానిపై రహస్యంగా సీఎం రేవంత్ రెడ్డి సర్వే నిర్వహించారని తెలుస్తోంది. ఆ సర్వేను చూసి రేవంత్ షాక్ అయ్యారనే సమాచారం. సర్వేలో ఏకంగా 26 మందికి పైగా ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ థర్డ్ పార్టీ సర్వే నిర్వహించారు. కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర విభాగాలపై సర్వే చేయించారు. ఈ సర్వేలో ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ప్రభుత్వం పనితీరు, జిల్లా లేదా స్థానిక స్థాయిలో పరిపాలన మరియు ప్రజల ఆశలపై దృష్టి వంటి అంశాలపై సర్వే చేశారు. అయితే 26 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో, 14 మంది ఆరెంజ్ జోన్లో, మిగతా వారు సేఫ్ జోన్లో ఉన్నారని సర్వే వర్గాలు వెల్లడించాయి. సర్వే ప్రకారం కొంతమంది మంత్రులు వారి నియోజకవర్గాల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసేందుకు విమర్శలను ఎదుర్కొంటున్నారు. రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను సందర్శించకుండా హైదరాబాదులో ఎక్కువ సమయం గడుపుతూ వారి వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. వీరిలో 8 మంది నుంచి 10 మంది ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పంక్తులు కలిగించే కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. ఆరెంజ్ జోన్లోనివి ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమై పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా సర్వే తెలిపింది. దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ ఎమ్మెల్యేలతో సమావేశాలను ఏర్పాటు చేయాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సమావేశం అనంతరమైన ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకుంటారో లేదో చూడాలి.